తెలుగులో పెద్ద హిట్ అయిన లవ్ టుడే సినిమాతో ప్రదీప్ రంగనాథన్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎంటర్ ది డ్రాగన్ అనే మరో సినిమాతో మళ్లీ వచ్చాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మా సమీక్షను ఇక్కడ చదవండి. కథ డ్రాగన్, ప్రదీప్ రంగనాథ్ 48 సబ్జెక్టులలో ఫెయిల్ అయిన కాలేజీ డ్రాపౌట్. అతని స్నేహితురాలు కీర్తి, అనుపమ పరమేశ్వరన్, అతనిని మంచి కోసం వదిలేసిన సమయం కూడా ఇదే. ప్రతీకారం తీర్చుకోవడానికి ఫేక్ సర్టిఫికెట్లు వాడుకుని ఉన్నత స్థానంలోకి వస్తాడు. వేరొక అమ్మాయితో, కయదు లోహర్, జీవితంలో స్థిరపడబోతున్న సమయంలో అతని ప్రిన్సిపాల్ మళ్లీ సీన్లోకి వచ్చి కాలేజీకి వెళ్లి చదువు పూర్తి చేయమని సవాలు చేస్తాడు. అది అతను మరియు అతని కెరీర్ను బహిర్గతం చేస్తాడు. వేరే మార్గం లేకుండా డ్రాగన్ మళ్లీ కాలేజీలో అడుగుపెట్టడం, జీవితంలో విజయం సాధించి చదువును పూర్తి చేస్తాడా అనేది సినిమా ప్రాథమిక కథాంశం. ప్లస్ పాయింట్లు తమిళంలో ఓ మై కడవులే చిత్రానికి దర్శకత్వం వహించిన అశ్వత్ మరిముత్తు ఈ చిత్రానికి తమిళంలో కూడా దర్శకత్వం వహించారు. తెలుగు వెర్షన్ మంచి హైప్తో విడుదలైంది మరియు యువతకు తక్షణమే కనెక్ట్ అయ్యే అత్యంత రిలేటేబుల్ సబ్జెక్ట్ను కలిగి ఉంది. జీవితంలో ఎలాంటి షార్ట్కట్లు ఉండవని, ఒక స్థానాన్ని సాధించేందుకు కష్టపడక తప్పదనే బలమైన సందేశాన్ని ఈ చిత్రం అందించింది. సినిమా చివరి అరగంటలో అత్యంత ఆకర్షణీయంగా ఈ సందేశాన్ని అందించారు. ప్రదీప్ రంగనాథన్ మరోసారి ఘనమైన ప్రదర్శనను అందించాడు. అతని రూపురేఖలు, టెన్షన్తో కూడిన నటన, క్లైమాక్స్లో భావోద్వేగ వ్యక్తీకరణలు మెచ్చుకోదగినవి. అనుపమ పరమేశ్వరన్ పరిణతి చెందిన పాత్రను పోషించి చక్కటి అభినయాన్ని ప్రదర్శించగా, కయదు లోహర్ ఆకట్టుకుంది. ప్రముఖ దర్శకుడు మిస్కిన్ కళాశాల ప్రిన్సిపాల్గా నటించి తన పాత్రలో అద్భుతంగా నటించాడు. మిగిలిన నటీనటులు కూడా బలమైన నటనను ప్రదర్శించారు. సెకండాఫ్ కాలేజీ సన్నివేశాలు చూపించడం సినిమాకు హైలైట్గా చెప్పుకోవచ్చు. ఒక మోసగాడు తన జీవితాన్ని మార్చుకుంటూ కష్టాలను ఓర్చుకుంటూ అతని రూపాంతరం ప్రభావవంతంగా చిత్రీకరించబడింది. మైనస్ పాయింట్లు సినిమా యొక్క అతి పెద్ద లోపాలలో ఒకటి దాని స్లో పేస్ మరియు సుదీర్ఘ రన్ టైం. దర్శకుడు అశ్వత్ అసలు పాయింటికి రావడానికి చాలా సమయం పడుతుంది. హీరో ఎలా బూటకపు విషయాలు మరియు ఉన్నత స్థానాన్ని పొందుతాడో అంత వివరంగా ప్రదర్శించాల్సిన అవసరం లేదు. దీనికోసం ఎక్కువ సమయం వెచ్చిస్తారు కాబట్టి అసలు ఎమోషనల్ కంటెంట్ పూర్తిగా అభివృద్ధి చెందడానికి తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. ఫస్ట్ హాఫ్లో చాలా స్టాండ్ అవుట్ మూమెంట్స్ కూడా లేవు. అనుపమ పరమేశ్వరన్, ప్రదీప్ల ప్రేమకథ మరింత లోతుగా ఉండాల్సింది. చలనచిత్రం దాని గమనాన్ని మెరుగుపరచడానికి దాదాపు 15 నిమిషాల ట్రిమ్ చేయవలసి ఉంటుంది. అదనంగా, సెకండాఫ్లో హీరో మరియు అతని చదువుల విధానం మధ్య బలమైన భావోద్వేగ క్షణాలు లేవు. సెకండాఫ్ ఇంటెన్స్ సీన్స్ మరింత గ్రిప్పింగ్గా ఉంటే ప్రపంచాన్ని మార్చేసే అవకాశం ఉంది. ఈ చిత్రం భాగాలుగా గొప్పగా అనిపిస్తుంది కానీ అనేక అనవసరమైన సన్నివేశాలను కలిగి ఉంది. ఒక మంచి సన్నివేశం తరచుగా ఒక పేలవమైన దృశ్యం ద్వారా దాని ప్రభావాన్ని తగ్గిస్తుంది. సాంకేతిక అంశాలు లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు, కానీ పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఒక్క పాట కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీజీఎం చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్ ప్రభావవంతంగా ఉంది. సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. డైలాగ్స్ బాగా రాశారు. అయితే ఎడిటింగ్ పాచీగా ఉంది మరియు క్రిస్పర్గా ఉండాలి. దర్శకుడి విషయానికి వస్తే, అశ్వత్ మరిముత్తు ఈ సినిమాతో కేవలం పాస్ అయ్యే పని మాత్రమే చేశాడు. అతను చాలా సమకాలీన సమస్యను వివరించాడు. విద్యార్థులు జీవితంలో తప్పుడు మార్గాలను ఎలా తీసుకుంటారు మరియు తీవ్రమైన పరిణామాలను ఎలా ఎదుర్కొంటారు. ఏది ఏమైనప్పటికీ, సంఘర్షణ చాలా వివరమైన కథనంతో విస్తరించబడింది. ఇది అనవసరం. కామెడీ ఫ్యాక్టర్ని కూడా కాస్త ఎలివేట్ చేసి ఉండాల్సింది. తీర్పు మొత్తం మీద, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మంచి సబ్జెక్ట్ని కలిగి ఉంది. అది కారణం లేకుండా లాగబడింది. స్లో పేస్ మరియు సుదీర్ఘమైన రస్ట్రం చిత్రం యొక్క కొన్ని మంచి అంశాలలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మీరు పైన పేర్కొన్న అంశాలను విస్మరించి, ఈ వారాంతంలో యూత్ఫుల్ డ్రామాను చూడాలనుకుంటే, చిత్రానికి షాట్ ఇవ్వండి కానీ మీ అంచనాలను తక్కువగా ఉంచండి.